ఏ రాష్ట్రం గురించి నేను విన్న బడ్జెట్లో ఎక్కడ ఏ రాష్ట్రం గురించి బడ్జెట్లో ప్రస్తావన అన్నది లేదు. ఇది మొట్టమొదటిగా దేశ బడ్జెట్, రాష్ట్రాల బడ్జెట్, ఒక సింగిల్ రాష్ట్రానికి బడ్జెట్ కాదు. అలాగే ఇందులో ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్న విషయం లేదు. కానీ అన్ని రాష్ట్రాలకు పనికొచ్చే అంశాలు అనేక ఉన్నాయి. దీనిలో మరొక్కసారి రాష్ట్రాలకి గత 2 బడ్జెట్లలో సుమారు 1,00,000 కోట్లకు పైగా లాంగ్ టర్మ్ ఫైనాన్సెస్ ఇవ్వటం జరిగింది. లాంగ్ టర్మ్ లోన్స్ని 50 ఇయర్ టెన్యూర్తో 0 వడ్డీతో ఇవ్వటం జరిగింది. దాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తూ మరొక 1,30,000 కోట్లని ప్రామిస్ చేయటం జరిగింది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నిటికీ పనికొచ్చేవే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మరి ఏవైతే తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయో దాదాపు నాకు తెలిసి అన్నీ చేయటం జరిగింది. ఏమన్నా పెండింగ్లో ఉంటే అది స్టేట్ 2 రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా అంశాలు ఉంటే ఉండొచ్చు. అవి రాష్ట్ర ప్రభుత్వాలు 2 సమన్వయం చేసుకుంటే ఈజీగా పరిష్కరించే అంశాలు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేయాలి అన్నటువంటి ఎప్పుడూ ఇంప్లిమెంట్ చేసింది. ఇంకా ఏమన్నా మిగులున్న దానికి 10 సంవత్సరాల మరి ఖచ్చితమైనటువంటి డెడ్లైన్ ఏది ఉండవలసిన అవసరం లేదు. భవిష్యత్తులో కూడా మరి ఏమన్నా మిగిలిన అంశాలు ఉంటే వాటిపై కూడా పరిశీలన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంకా కావాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మరి మాబోటి వారిని ఎన్నుకుంటే, బీజేపీని ఎన్నుకుంటే కొంచెం ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎక్కువ చొరవ తీసుకొచ్చే విధంగా మా వంతు కృషి చేయగలుగుతాం. అది 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 జరిగినప్పుడు మీకు ఇంకా మంచి రాష్ట్రాలకు జరుగుతుంది. రాష్ట్రాలకు చేయవలసిన మేలు కేంద్రం ఎలాగో చేస్తుంది. కానీ వడ్డించేవాడు మనవాడైతే అంటారు కదా, అట్లాగే మరి అనుమతింపచేసేవాళ్ళు మనవాళ్ళే అయితే బీజేపీ ఎంపీలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గెలిపిస్తే రావాల్సిన దానికంటే మనకి ఎక్కువ వడ్డించేవాడు మనవాడైతే అన్న సామెత వర్తింపజేస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అధిక లాభాలు, అధిక వనరులు చేకూర్చే విధంగా బీజేపీ నాయకులు ఖచ్చితంగా చొరవ తీసుకోవడం జరుగుతుంది. రైల్వే జోన్ అంశం ఎలాగూ మేము పూర్తి చేస్తున్నాం. అదే కాదు చెప్తున్నా, బీజేపీ అభ్యర్థుల్ని ఎంపీలుగా గెలిపిస్తే మీరు చూశారు, చేసిన ప్రామిస్ చేయనివి కూడా చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. బీజేపీ ఏ ప్రామిస్ చేసినా ఎన్నికల్లో, బీజేపీ సభ్యులుగా మేమే ప్రామిస్ చేసినా కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి. సో ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకోవటం 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితమైనటువంటి అడిషనల్ అడ్వాంటేజ్ రాష్ట్ర ప్రజలకు చేకూరుతుంది. ఇక ప్రజలే న్యాయ నిర్ణేతలు. నిజమే, అది రైల్వే శాఖ మంత్రి గారు వచ్చినప్పటికీ లేదు. ల్యాండ్ క్లియర్గా మాకు అనువైనటువంటి ల్యాండ్, ఎటువంటి ఆక్యుపేషన్లో లేనటువంటి ల్యాండ్ ఇస్తే వెంటనే చేస్తామని చెప్పారు. ఆ మాట ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాం. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతించినవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, 2 రాష్ట్రాలకి చేకూరుతాయి. గత సెషన్లో కూడా మీరు చూశారు ఏ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ క్లియర్ చేసిన తర్వాత తెలంగాణకి ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వటం జరిగిందో, సమ్మక్క సారక్క యూనివర్సిటీ. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఖచ్చితంగా అన్ని మంజూరు చేస్తుంది. అదే బీజేపీ నాయకులు ఎంపీలుగా గెలిస్తే ఇంకొంచెం అధికంగా మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ.